అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. రైతు రుణమాఫీ సంబంధించి, అలాగే రైతు భరోసా సంబంధించి ఈ యొక్క పథకం సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా రైతు రుణమాఫీ సంబంధించి అయితే చూసుకుందాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రూఫ్తో సహా చూపెడతానండి. ఇక్కడ చూడండి, రుణమాఫీ సర్వే 50% పూర్తి, త్వరలో ఖాతాలోకి డబ్బులు అని చెప్పేసింది. రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి కుటుంబ నిర్ధారణ సర్వే 50% పూర్తయింది. రేషన్ కార్డు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణకి 4.24 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు అయితే జమ కాలేదు. దీంతో అధికారులు గ్రామంకు వెళ్ళి వివరాలను సేకరిస్తూ ప్రత్యేక యాప్ నమోదు చేస్తున్నారు. త్వరలో సర్వే పూర్తి చేసి సర్వేలో గుర్తించిన రైతుల ఖాతాలు నగదు జమ చేయనున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే రైతు రుణమాఫీ సంబంధించి ఎవరికైతే ఇంకా డబ్బులు జమ కాలేదో వారి ఖాతాలో వెంటనే జమ చేస్తామని, సర్వే కూడా పూర్తి అయిపోతుంది, మనకి త్వరలోనే మొత్తం విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. అటు రైతు భరోసా పథకం సంబంధించి కూడా చాలామందికి అయితే సందేశం అయితే ఉంది. డబ్బులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి అన్నారు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే రైతుల ఖాతాలో డబ్బులు అనేవి అయితే మనకి ఈ వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కూడా సర్వేస్ అనేవి అయితే పూర్తి అయిపోయాయి. ఇంకా విడుదల చేయడానికి ఆలస్యం అయితే ఉంది. సో తొందరలోనే మనకైతే విడుదల చేస్తామని చెప్పి ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం గారు తెలపడం అయితే జరిగిందనమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం. సో ఖచ్చితంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. ఒకవేళ సర్వే చేస్తే అవైతే మీకు అయితే ఉపయోగపడతాయి. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.